నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన అధికారి. కంటిలో నీటి కాసుల వ్యాధుల నివారణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాలీ, అవగాహన సదస్సు. నీటి కాసులతో జాగ్రత్త లేకుండా అంధత్వం వస్తుందని నిపుణుల హెచ్చరిక. తెనాలి విజయవాడ రోడ్లో విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటోనగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు. అభివృద్ధి పనుల్లో భాగంగా 1,50,00,000 మంజూరు చేయించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మే నెలాఖరుకు పనులు పూర్తి చేస్తామని అధికారుల వెల్లడి. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆశ్రమవాసులకు అన్నదానం చేసిన శాలివాహన సంఘం నాయకులు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులకు పెట్టుబడి సాయంగా 3 విడతల్లో అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో శుక్రవారం పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పటికి 2 మార్లు 14,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినట్లు గుర్తు చేశారు. మిగతా 6,000 రూపాయలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులను రాజును చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతులకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. యాంత్రీకరణ విధానం ద్వారా రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇవ్వటమే కాక అవసరమైన ఎరువులు అందిస్తున్నట్లు తెలిపారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి సకాలంలో ధాన్యం సేకరిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో చెల్లించాల్సిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర, ఏడీఏ ఆర్ విజయబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, తెనాలి ఇన్ఛార్జ్ తహసీల్దార్ సిద్ధార్థ, ఉద్యానవన శాఖ అధికారి యు శ్రీనిత్య, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. రెక్కల మొక్కలు చేసుకున్నటువంటి బాధ్యత వాని రెక్కల కష్టంబు లేనినాడు ఈ సస్యరమ పంట పులికించు సంశయించని చెప్పి జాషువా గారు చెప్తూ ఉంటాడు. ఆ రకంగా ఎవరైతే రెక్కలు మొక్కలు చేసుకుంటా ఉన్నాడో ఆ రైతు యొక్క కష్టాన్ని, శ్రమని మీ అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అధికారులు కానీ లేకపోతే పెద్దలు కానీ. ఈ రోజున కూటమి నాయకత్వం మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుని కూడా ఎక్కడ కూడా నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పి ఆ రకమైనటువంటి బాధ్యతతో కూడినటువంటి శైలితో ముందుకు నడుస్తూ ఉంది. దానికి అధికారులందరూ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. మీకు ఎంతమంది యంత్రాంగం ఉందో నాకు తెలియదు, కానీ మీ యొక్క కృషి బట్టే చాలా సమస్యలు తీరుతాయని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఏ పంట వేయాలన్నా మీరు క్షేత్రస్థాయిలో మీరు రైతాంగంతో అనుసంధానం అయి ఉన్నట్లయితే మీ దగ్గర నుంచి వచ్చే సలహా సంప్రదింపుల ద్వారానే రైతు పంట పండించుకునేలాగా మీ వ్యవహార శైలి ఉండాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రాంతంలో దాదాపు 13,381 మంది రైతాంగానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం కిసాన్ కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద కానీ 7,46,00,000 మందికి 46 లక్షల రూపాయలు 13,381 రైతాంగానికి ఈ రోజున ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000 వెరిసి 6,000 రూపాయలు 3వ విడతగా 20,000 రూపాయలు ఈ రోజున మీకు అందిస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతు బిడ్డగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ధి చెందాలి. వ్యవసాయం ద్వారానే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మనం సాధించాలి అని చెప్పి ఇప్పటికీ కూడా 46% పైగా ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి వ్యవసాయం ద్వారా, వ్యవసాయ అనుబంధ
రంగాల ద్వారా సాధించబడుతుంది అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, ఆ రకంగా రైతు ఏ రకంగా రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముకన్నామో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా అదే రకమైన వెన్నెముకతో మీరందరూ కూడా ఉండాలని చెప్పి రైతాంగ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ కూడా మంచి రోజులు ఉన్నాయి, మంచి రోజులు ఇంకా రాబోతున్నాయి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు తెనాల్లో విలేకరులతో చెప్పారు. ఉత్తమ పురస్కారాలు కార్యక్రమం కింద నెక్స్ట్ జెన్ ఈ హాస్పిటల్ పై క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం కేంద్ర బృందం గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఈ నెల 14న సందర్శించనుంది. ఈ సందర్భంగా స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను శుక్రవారం జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు సందర్శించారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోజుకు ఎంతమంది రోగులు వైద్యశాలకు వస్తున్నది తెలుసుకున్నారు. వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ముఖ్యంగా శానిటేషన్ పరిశీలించి మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఓపీ సేవలను సులభతరం చేసినట్లు చెప్పారు. ఆధార్ సెల్ నెంబర్ చెబితే UHID నెంబర్తో త్వరితగతిన డాక్టర్ రోగిని పరిశీలిస్తారని, అదేవిధంగా మెడికల్ రిపోర్టులు డాక్టర్ వాట్సాప్కు వెళ్తాయని చెప్పారు. అవసరమైన మందులు ఫార్మసీకి UHID ద్వారా వేగంగా అందించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనివల్ల వేగవంతమైన సేవలు రోగులకు అందుతాయని చెప్పారు. ప్రతిరోజు 20 నుండి 30 డయాబెటీస్ కేసులను ఇక్కడ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, నెఫ్రాలజీ వంటి ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన వైద్యులు ఇక్కడ అందుబాటులో ఉన్నారని వివరించారు. ఆయన వెంట వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి వైద్యులు ఉన్నారు. ఈరోజు సడన్గా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది సర్ప్రైజింగ్గా. మరి అన్ని ఓపీ, ఐపీ, తర్వాత ల్యాబొరేటరీ, తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్, కొన్ని వార్డ్స్ కూడా మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్, స్టాఫ్ అందరూ డ్యూటీలో ఉన్నారు. తర్వాత ఇప్పుడే కొన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. మన దగ్గర ప్రజెంట్గా గతంలో కంటే ఇప్పుడు ఐపీ, ఓపీ చాలా బాగా పెరిగాయి. తర్వాత సర్జరీస్ కూడా మనం ఆరోగ్యశ్రీలో జనవరి మంత్లో స్టేట్లోనే ఫస్ట్లో వచ్చాము ఆరోగ్యశ్రీ సేవల్లో. అట్లాగే అదర్ సర్జరీస్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాము. ఇంకా డెలివరీస్ మనకి 250కి కానీ 200 పైన డెలివరీస్ అవుతున్నాయి. ఒక జనవరి, ఫిబ్రవరిలో జనరల్గా ఓవరాల్ స్టేట్ వైడ్ కొంచెం తగ్గుతాయి కాబట్టి మనకు కొంచెం తగ్గాయి. అదర్వైజ్ మనము ఇప్పుడు కూడా డెలివరీస్లో కూడా మంచి స్కోరే ఉంది మనకి. తర్వాత శానిటేషన్ చూసాము. శానిటేషన్ కొత్త ఏజెన్సీ తీసుకున్న తర్వాత మన సూపరింటెండెంట్ గారు సపరేట్గా మీటింగ్ వీళ్ళకి అందరికీ కోఆర్డినేషన్గా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఏజెన్సీ వాళ్ళతో ఇప్పించి వాళ్ళకి కంప్లీట్గా మోటివేట్ చేశారు. కాబట్టి గతంలో కంటే శానిటేషన్ అనేది బాగా మెరుగుపడింది. ఇంకా కొంచెం మెరుగవలసిన పరిస్థితి, దాన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ఏరియాలో స్నేక్ బైట్ కేసెస్ కానీ, పాయిజన్ కేసెస్ కానీ, ఇలాంటివి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా గుంటూరు వెళ్ళే లోపలనే మనకు చనిపోతున్నారు. తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేది మనకు లేదు కాబట్టి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో ఇంటెన్సివ్ కేర్ అండ్ ఎమర్జెన్సీ కేర్, స్పెషల్ బిల్డింగ్, ఎక్విప్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ 45 కోట్లతో 10 కోట్ల ఎక్విప్మెంట్, 30 కోట్లు బిల్డింగ్ ఇస్తున్నారు. అది తొందరలో ఒక 6 monthsలో కంప్లీట్ అవుతుంది. మన హానరబుల్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రీసెంట్గా హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చి చూసి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్నియా అంటే కంటిపైన ఉన్నటువంటి నల్లటి గుడ్డు అనేది ఏదైనా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి అగర్వాల్ హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ నుంచి పేషెంట్స్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డే కేర్ కీమోథెరపీ మనకు ఉంది. అట్లాగే డైక్ సెంటర్ ఇక్కడ ఉంది. మళ్ళీ అంటే డయాలసిస్లో కూడా సర్వీసెస్ బాగా అందుతున్నాయి. ఇప్పుడు డైలీ మనకు 20-30 సెషన్స్ పర్ డే జరుగుతున్నాయి. ఇక్కడ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా హాస్పిటల్ బాగా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. టార్గెట్స్ కూడా దగ్గరగా రీచ్ అయిపోతున్నాం. ఇంకా దీన్ని మెరుగైన వైద్య సేవలు ఇవ్వడం కోసం తర్వాత ముఖ్యంగా డిజిటల్ మిషన్, ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మీరు గతంలో పేషెంట్ రావాలంటే భయపడదు. ఎందుకంటే ఓపీలో గంటలు నిలబడి అక్కడికే సగం ఇదైపోతాడు. ఎమర్జెన్సీ పేషెంట్ అయితే ఇంకా ఇబ్బంది పడిపోతాడు. ఫీవర్ ఉన్న పేషెంట్ క్యూలో నిలబడి కష్టం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మనకి ఏం చేశారంటే మన సెల్ నెంబర్ కానీ ఓపీ డిజిటల్ బయోమెట్రిక్ మిషన్ ఉంటుంది, అది కానీ ఆధార్ కార్డు కానీ ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా వెంటనే మనకు ఓపీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. డైరెక్ట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి
డాక్టర్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ కూడా దాంట్లో చూస్తారు, సిస్టమ్ నాకు వెళ్ళిపోద్ది. అది చూసేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి వెంటనే రాసేసి అందులో ఎంటర్ చేసేసి ఫార్మసీకి వెళ్ళిపోద్ది. ఫార్మసీలో అక్కడికి వెళ్ళగానే వీళ్ళు ఈ నెంబర్ చెప్తే చాలు, అలా ఐడి యూనివర్సల్ హెచ్ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చెప్తే వీళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేస్తారు, నెంబర్ చెప్తే టెస్టులు ఇచ్చేస్తారు. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మళ్ళీ డైరెక్ట్గా డాక్టర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా ఫాస్టెస్ట్ అప్రోచ్ టు ద పేషెంట్ బిట్వీన్ డాక్టర్స్ అండ్ పేషెంట్ మధ్య టైంని చాలా తగ్గించడం జరుగుతుంది. అది మెయిన్గా మన హాస్పిటల్లో, తెనాలి హాస్పిటల్లో పెట్టారు. దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా చెంచుపేట శాఖ ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని పలువురు పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. స్థానిక చెంచుపేటలో నూతన ప్రాంగణంలోకి మార్చిన బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ప్రత్యేక అతిథులుగా కుమార్ పంప్స్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, డబుల్ హార్స్ తెనాలి మినపగుళ్ల చైర్మన్ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, పంచాయతీరాజ్ ఈఈ జీవీఓఎస్ గుప్తా, కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తెనాలి చైర్మన్ డిఎల్ కాంతారావు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. బ్యాంకు తరపున చెంచుపేట శాఖ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ దానావత్ కిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ మేనేజర్ ఎంవివి బంగారాజు, డిప్యూటీ జోనల్ మేనేజర్ నబద్వీప్ మొహంతి పాల్గొన్నారు. ఎఫ్బిఓ ఐఓఓఏ యూనియన్ అధ్యక్షులు, బీఓఐఓఏ ఏపీ అండ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏపీ యూనిట్ అధ్యక్షులు దయాసాగర్ ఖాతాదారులు పాల్గొన్నారు. విజయవాడ జోన్లో ఇది ఆల్రెడీ ఉన్న బ్రాంచ్ చెంచుపేట బ్రాంచ్ తెనాలి సిటీలో ఉన్నటువంటిది. పాత ప్రెమిసెస్ నుంచి ఈ ప్రెమిసెస్కి, కొత్త ప్రెమిసెస్కి ఈరోజు స్థానాంతరం జరిగింది. దీనికి 30 సంవత్సరాల నుంచి సర్వీసు ఇస్తున్నారు, 40 సంవత్సరాల నుంచి కస్టమర్లు ఉన్నారు. అందరికీ ఇక్కడ ఒరిజినల్గా తెనాలి బ్రాంచ్ నుంచి ఇక్కడ సర్వీసు అందేది ఎక్స్టెన్షన్ కౌంటర్ కింద, దాన్ని మెయిన్ బ్రాంచ్ కింద కన్వర్ట్ చేసి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మా పాత కస్టమర్లు అందరికీ, డిఎస్పీ గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదములు. వాళ్ళ వాల్యుబుల్ టైం. యాక్చువల్లీ నేను ఈ తెలంగాణకి వచ్చి 2.5 years అవుతుంది. నేను వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే జడం సార్ చూసి మీ ఫస్ట్ బ్రాంచ్ పైన ఉంది, ఇమీడియట్గా మీరు ఇది షిఫ్ట్ చేయాలని ఒక మాట అన్నారు. అప్పటి నుంచి మేము స్టార్ట్ చేసి ఈ బ్రాంచ్ షిఫ్ట్ చేయడానికి మాకు ఇప్పటివరకు 2 years పట్టింది. సో ఆ మంచి ప్లేస్ కోసం చాలా రోజులు వెతికాము. రిటర్న్ టైంలో ప్లేస్ దొరకక లాస్ట్ మొత్తానికి ప్లేస్ ఫిక్స్ అయ్యి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే చాలామంది కస్టమర్లు వయోవృద్ధులు వచ్చి పైన వచ్చి సార్ మేము పైకి ఎక్కలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము, సో మీరు బ్రాంచ్ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎక్కాలంటే అంటే మేము కంపల్సరీ మారుస్తాం సార్ అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి తొందరగా మా యొక్క అర్థంలోని మార్చడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఒక్కనే కాదు, బ్రాంచ్ యాక్చువల్లీ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చాలామంది కస్టమర్లు కూడా చాలా హెల్ప్ చేశారు ఇందులో. ఎస్పెషల్లీ మన యొక్క ల్యాండ్ లార్డ్ అంకినేని ప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు, హరికృష్ణ గారు, ఇట్లా చాలామంది కస్టమర్ చెప్పుకుంటే పోతే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క ఇదిగా చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇంత విధంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినామంటే వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. అలాగే కస్టమర్లు కూడా మా యొక్క మధ్యలో నేను ప్రతి టైంలో ఇక్కడికి రావడం, అక్కడికి పోవడం, మా సర్వీస్ డిలే ఒక ఇష్యూ అవ్వడం, కస్టమర్ కూడా మమ్మల్ని చాలా బాగా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా సర్వీస్ ఇంకా బాగా మెరుగుపరుచుకుంటున్నామని, అలాగే మంచి మార్కెట్ ఏరియాలోకి వచ్చాము మేము. సో మంచి సర్వీస్ అందించి ఇంకా మంచి వేరే వాళ్ళ నుంచి కస్టమర్ కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తారని అనుకుంటున్నాము. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా పాత సంస్థ అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ కూడా, కాబట్టి మనకుండే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ కానీ, అట్లాగే వాళ్ళు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ స్కీమ్స్ కానీ, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో కూడా లింకప్ అయి ఉన్నారు. సో అవన్నీ కూడా టార్గెట్స్ ఉండి వాళ్ళు కూడా ఉంటాయి. సో యువతల అఫీషియల్స్తో కానీ అండ్ పబ్లిక్తో కానీ చాలా మంచిగా వాళ్ళు వచ్చే సర్వీస్ని ఇవ్వగలిగితే కామన్ పీపుల్ అదే కోరుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఎలా సర్వీస్ ఇస్తున్నాము అనేది చూస్తారు. కాబట్టి ఆ రెండింటితో పాటుగా డిజిటల్ లిటరసీ కూడా ప్రతి ఒక్కరికి అందించేలాగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రజలకు చేరువయ్యేలాగా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాత్ర కీలకంగా పోషించి తెనాలికి ప్రజలకు. తెనాలి విజయవాడ రోడ్లో విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటో నగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం 1,50,00,000 అంచనాలతో పనులకు శంకుస్థాపన జరిగింది. పట్టణ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 4 లేన్ల రహదారిలో సెంట్రల్ లైటింగ్ కు పూనుకున్నారు. ఇందుకోసం 1,50,00,000 మంజూరు చేయించారు. ఈ నిధులతో తెనాలి విజయవాడ రోడ్లోని విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటోనగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను శుక్రవారం R&B ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎల్ ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
పనులను శరవేగంగా పూర్తి చేసిన మే నెలాఖరుకు సెంటర్ లైటింగ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చిన మంత్రి మనోహర్ కు పట్టణ ప్రజల తరపున అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎలక్ట్రికల్ ఈఈ యు ఆంజనేయులు, అసిస్టెంట్ ఇంజనీర్ అరుణ్ కుమార్, ఏఈ వి శ్రీరామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, కాంట్రాక్టర్ ఇక్కుర్తి వీరశంకర్రావు పాల్గొన్నారు. స్ట్రెచెస్గా ఉందండి. ఒక కిలోమీటర్ 2 వర్క్స్గా. ఇది మెయిన్ సివిల్ వర్క్లో 2 సబ్ వర్క్స్ అండి. ఇవి దాదాపు 2 వర్క్స్ కలిపి 1.5 crores. ఒక స్ట్రెచ్లో 50 numbers ఆఫ్ డబుల్ ఆర్మ్ డెకరేటివ్ పోల్స్ అండి. 120 watts LED లైట్స్ ఉన్నాయి 2 వర్క్స్లోన. దీనికి మన తెనాలి కాంట్రాక్టర్ గారు వీరశేఖర్ గారికి వచ్చిందండి. ఒక 3-4 monthsలో వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఈ షేప్లో కంప్లీట్. ఈ మన తెనాలి పట్టణ ప్రజల సౌకర్యార్థం ఈ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ మన మినిస్టర్ గారు ఆదళ్ళ మనోహర్ గారు ఆయన యొక్క పురుకొల్పుతోటి, ఆయన యొక్క ఇంట్రెస్ట్ తోటి ఈ సెంట్రల్ లైటింగ్ని అంతకుముందు కొంత వేసి ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సెంటర్ నుంచి కటివారం విలేజ్, ఆటోనగర్ ఇదంతా వరకు కూడా ఇంతకుముందు వేయలేదు. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడానికి మంత్రి గారు ఎంతో కృషి చేశారు ఆదరణ మనోహర్ గారికి. ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రజలందరూ కూడా ఆయన యొక్క నియోజకవర్గంలో ఆయన ఈ ప్రజలకు నిమిత్తమై ఇక్కడంతా చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో యాక్సిడెంట్లు జరగవచ్చని ఆయన ముందుగా ఊహించి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆయన నియోజకవర్గంలో, ఆయన పట్టణంలో ఇక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కాబట్టి ఇక్కడ మా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి దాదాపు 112 పోల్స్, 112కు 115 దాకా కొంచెం అవుతాయి. లైట్ తోటి సెంట్రల్ లైటింగ్ అంటే 2 పక్కల సెంటర్ బాగా పెట్టడానికి డెకరేటివ్ పోల్స్ లాగా వేసి ఈ ప్రజలందరికీ కూడా లైటింగ్ ఇవ్వాలని మేము ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ వింగ్ తరపున మేము అందరం వచ్చి ఉన్నాం. దానికి ఇక్కడ వీరశేఖర్ గారు అని ప్రత్యేకంగా ఆయన తెనాలి వాస్తవ్యుడు. ఆయనే ఇక్కడ ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ పని చేపట్టి ఇంత పూజా కార్యక్రమం చేపట్టి ఈ రోజు నుంచి మొదలుపెట్టి దాదాపు ఒక ఈ మార్చి అంటే ఏప్రిల్ మే చివరి లోపల అన్నింటినీ కూడా వెలిగించి ఈ పట్టణ ప్రజలందరూ కూడా మంచి వెలుగును కాంతివంతంగా ఈ చీకటి ప్రాంతాన్ని తొలగించి కాంతివంతంగా చేయడానికి మేమందరం కలిసి కట్టుగా కృషి చేస్తున్నాం. కంటిలో నీటి కాసుల వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెనాల్లోని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి సూచించారు. ప్రపంచ నీటి కాసుల వ్యాధుల నివారణ వారోత్సవంలో ఆమె మాట్లాడారు. స్థానిక చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ప్రపంచ నీటి కాసుల వ్యాధుల నివారణ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ అవగాహన సదస్సును నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ నీటి కాసుల వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఆసుపత్రి ఆప్థమాలజిస్ట్ హెచ్ఓడి డాక్టర్ చిన్నమ్మ మాట్లాడుతూ నీటి కాసుల వ్యాధితో కంటి నరాలు దెబ్బతింటుందని, క్రమంగా అంధత్వం ప్రాప్తిస్తుందని చెప్పారు. 40 ఏళ్లు పైబడిన వారు కంటిలో ఒత్తిడి పరీక్ష చేయించుకొని ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. సమస్యను గుర్తిస్తే తగిన మందులు, కంటి చుక్కలతో అంధత్వం నుండి రక్షించుకోవచ్చని వివరించారు. దీని ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తగిన జాగ్రత్తలు, చికిత్స కోసం ప్రపంచ నీటి కాసుల వ్యాధుల నివారణ వారోత్సవాలను మార్చి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ అమృత, ఆఫ్థాల్మిక్ ఆఫీసర్ బి జ్ఞానసుందర్రావు, స్టాఫ్ నర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరుగుతుంది. అవగాహన జరుగుతుంది. దానిలో మామూలుగా కంటి ఒత్తిడి గురించి, తర్వాత లోపల నరం పరీక్ష గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం కంటి చూపుని ఎర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, చూపు తగ్గకుండా ఉంటుంది. గ్లకోమా వారోత్సవాల సందర్భంగా మన హాస్పిటల్లో ఒక అవగాహన కార్యక్రమం జరిగించాము. దానిలో భాగంగా ర్యాలీ నిర్వహించాము. వచ్చిన పేషెంట్స్ అందరికీ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగించాము. వారు ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏమిటి అనేది వారికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ పర్యవేక్షణలో భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి నెల 2వ శనివారం స్థానిక శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం ప్రాంగణంలో అన్నదానం చేస్తున్నారు.
శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ పర్యవేక్షణలో జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కూడా అన్నదానం చేశారు. కార్యక్రమంలో కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాళీమాత దేవస్థానం నందు ప్రతి నెల 2వ వారము అన్నదానం జరుగుతున్నది. ఈ అన్నదానము భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నదానం రెండో వారం జరుపుకుంటున్నాం. గత 10-15 ఏళ్ళ నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ఇట్లా జరుగుతున్నది. దీని అంతటికీ సహకరించిన భక్తులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాత దేవస్థానం దగ్గర ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాతల సహకారంతోనూ భక్తుల సహకారంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. అన్నదానం అంటే అతి ముఖ్యమైనది. అన్నదానం ముఖ్యమైనదంటే మనిషి ఏదైనా ఆలోచించాలన్నా ఏదన్నా చేయాలన్నా అతనికి ఏ శక్తి కావాలన్నా కానీ అన్నం ముఖ్యం. అందుకే అన్నదానం ముఖ్యమైనదని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. ఈ అన్నదానం భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను చేపడుతున్న పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి రైలు నుండి జారిపడిన రాష్ట్రేతర వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. గుంటూరులోని స్వామి జ్ఞాన ప్రసన్న ఆశీస్సులతో పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆకలిగా ఉన్న వారికి అన్నదానం, అనాథలు, నిస్సహాయులుగా మరణించిన వారికి అంతిమ సంస్కారాలను గత 8 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన బిందం నాయక్ అనే వ్యక్తి మృతదేహానికి శుక్రవారం సాయంత్రం తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. సోదరుడు, స్నేహితులతో కలిసి రైల్లో పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నై వెళుతున్న బిందం నాయక్ డోర్ పక్కనున్న సింక్ దగ్గరకు వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు రైలు నుండి జారి కింద పడి మరణించాడు. జీఆర్పీ పోలీసులు అతడి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత అతడి సోదరుడు, స్నేహితులు వెతుక్కుంటూ వచ్చి మార్చురీలో మృతదేహాన్ని గుర్తించారు. పశ్చిమ బెంగాల్ వరకు తీసుకెళ్లటం కష్టసాధ్యమని చెప్పడంతో ఇక్కడే అంత్యక్రియల నిర్వహణకు జీఆర్పీ పోలీసుల సాయంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను సంప్రదించారు. వారి కోరిక ప్రకారం వారు సూచించిన పద్ధతుల్లో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ అనాథల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఏటా వారి అస్థికలను కాశీలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై కాశీ వెళ్లలేని వారు తమ బంధువులు, కుటుంబ సభ్యులు అస్థికలను ప్రతి గ్రహణం ముందు తమకు అప్పగించాలని సూచించారు. వారి కోరిక ప్రకారం అస్థికలను గంగలో నిమజ్జనం చేసి ఉచితంగా అన్నదానం కూడా చేస్తామని తెలిపారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞాన ప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 8 సంవత్సరాలుగా మరి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం, అనాథలుగా, నిస్సహాయాలుగా ఎవరైనా మరణించినచో వారికి ఎటువంటి అవకాశం లేనప్పుడు మరి ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి వెస్ట్ బెంగాల్కి చెందిన మరి బిందు నాయక్ మరి వారు బిందవ నాయక్ గారు మరి వారి పనుల నిమిత్తం చెన్నై వెళ్తుండగా మరి ట్రైన్లో బాత్రూమ్ కాడికి వచ్చి మరి ట్రైన్లో స్లిప్ అయి బయటికి పడిపోవడం జరిగింది కటారం ప్రాంతంలో. మరి జీఆర్పీ పోలీసు వారు మరి వారి బాడీని తీసుకెళ్ళిపోయి మార్చిల్లో అట్టిపెట్టగా ఆ ట్రైన్లోనే ప్రయాణం చేస్తున్న వాళ్ళ మిత్రులు, వాళ్ళ సోదరులు కూడా ఇంకో అతను ఉన్నాడు. మరి ఆ బాడీని ఐడెంటిఫై చేసుకుని మా మనిషి అని చెప్పేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా వెస్ట్ బెంగాల్ దాకా ఈ బాడీని తీసుకెళ్లాలంటే కష్టం మా వాళ్ళకి, అది మేము పనులకు వచ్చేవాళ్ళం. అంటే మరి వెంటనే రైల్వే పోలీసు వారు, జీఆర్పీ పోలీసు వారు మాకు తెలియపరచడం జరిగింది. వారు ఏ సాంప్రదాయంలో కావాలనుకున్నారో అలాగే మరి దహనం చేయడం జరిగింది. వారి కళ్ళ మంగళే వాళ్ళు కూడా మా చేత మీరు చేయండి అని చెప్పి చేయించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పాటు నుంచి కూడా ఇటువంటి సేవలు విస్తృతంగా మా యొక్క మిత్రుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మరి కొత్త సర్వీస్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాశీలోకి వెళ్ళి మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఈ అస్థికల్ని కలుపుకునే అవకాశం లేక ఉండి కూడా వెళ్ళలేక అటువంటి వాళ్ళకి కూడా అస్థికలు మాకు అప్పచెప్తే ప్రతి గ్రహణానికి 4 రోజుల ముందులో ఎప్పుడైనా అప్పచెప్తే ఈ అస్థికలన్నీ కూడా కాశీలో నిమజ్జనం చేయడం జరుగుతుంది మణికర్ణికా ఘాట్లో. తదుపరి వాళ్ళ పేరు మీద ఉచితంగా కూడా పిండ ప్రదానం చేయడం జరుగుతుంది. हावड़ा से चेन्नई सेंट्रल तो आने का रास्ता में और विजयवाड़ा में खाना खा के बेड में सो गया, सीट में, ट्रेन का सीट में. उसके बाद में वो बाथरूम जाने का टाइम में गिर गया. तो हम लोग तो सोया था, तो एक लड़का बोला, हम लोग का ऊपर में जो रहता था 14 नंबर सीट में, हम लोग नीचे था 9, 10, 11, 12 में, 13 में एक दूसरा लड़का था. 14 वाला लड़का बोला कि जे तुम लोग का साथी गिर गया. तो जाके देखा, वैसे देखते देखते तो तेनाली स्टेशन भी पहुंच गया. विजयवाड़ा पार होके गिरा. तो देखते देखते तेनाली स्टेशन चला आया. तो तेनाली स्टेशन में हम लोग उतर के जाके आरपीएफ वालों को बताया जैसा ऐसा
उधर गिर गया विजयवाड़ा पार होने का टाइम में। तो जाके थोड़ा देखना पड़ेगा कैसा है नहीं है। तो सर सब बोला कि सुबह में 10 बजने के 15 मिनट था उस टाइम में। हम लोग भी टाइम नहीं देखा ठीक से, और सर सब बोला सुबह में देखेंगे, और सुबह में देखने गया। उनका नाम बोला। हाँ, कहाली पुलिस क्या बोले तुम्हारा को? हम लोग को बोला सुबह में देखेंगे, समाचार आएगा उधर से और टर्नल वाला बताएगा तो सुबह में खबर मिल जाएगा, ऐसा बोला। సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ప్రాంగణంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఆశ్రమవాసులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మొల్ల రామాయణంతో ప్రసిద్ధులైన కవయిత్రి మొల్లమాంబ జీవిత విశేషాలను తెలియజేశారు. సంఘం అధ్యక్షుడు వేజన్ల శివనారాయణ, కార్యదర్శి నిమ్మలూరి కమలాకర్రావు, మోదుకూరి శివరామకృష్ణ ప్రసాద్, నాన్సారయ్య, అయ్యవార్లు, కృష్ణారావు, శంకర్రావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి జ్వాలారావు, వి నాగరాజు, ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ భూలోకంలో అనేక మంది మహనీయులు ఉద్భవించారు. తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు, ఉన్నత స్థాయి నుంచి తక్కువ స్థాయి వరకు. మహాకవయిత్రిగా మరి గొల్లమాంబ 15వ శతాబ్దంలో ఆమె జన్మించడం జరిగింది. రామాయణాన్ని అనేక మంది రాశారు. మొల్ల రామాయణం అంటే ఒక ప్రత్యేకత ఉంది. సాధారణమైన మనుషులకు అర్థమయ్యే పద్ధతిలో. మరి వాల్మీకి రామాయణం ఉంది, తులసి రామాయణం ఉంది. ఆ రామాయణాల కన్నా కూడా మల్లమాంబ రాసినటువంటి రామాయణానికి ప్రాచుర్యత ఉంది. ఈ ప్రాచుర్యత ఎందుకు వచ్చింది ఏమిటనంటే అనేక మంది ప్రభావితులయ్యారు. శాలివాహన సంఘంలో ఉద్భవించి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అనేక మంది కొండలు తయారు చేస్తారు. అంటే బ్రహ్మ సృష్టి ఎట్లా జరుగుతుందో ఇక్కడ సృష్టి అట్లా జరిగింది. పాత్రలు లేదే మనకి ఆహారం వండటానికి ఇల్లేదు, కుదరదు. అదే పాత్ర లేదే అన్నం వండటానికి కుదరదు. పాత్ర లేదే భోజనం ఏదైనా ఉండాల్సింది. ఒక రూపానికి ఇచ్చినంటే అదే ఈ యొక్క అక్షరాలు కూడా ఒక మంచి రూపంగా తీసుకొచ్చి రామాయణం యొక్క విశిష్టతని ఆమె లోకానికి చాటి చెప్పింది. అందుకని మల్లమాంబ అంటే చాలా నాకు ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో కూడా 15వ శతాబ్దంలో పుట్టారు. గోపవరంలో నెల్లూరు. ఎందుకంటే మన భారతదేశం మొత్తం పుణ్యస్థలం. ఈ పుణ్యస్థలంలో పుణ్యాత్ములు అనేక మంది చేశారు. అందులో మరి మొల్లగారు ఒక పాత్ర, ప్రత్యేక పాత్ర వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్ వేజన్ల శివనారాయణ గారు, సెక్రటరీ ఎన్ కమలాకర్రావు గారు, అదేవిధంగా ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గారు, వేజన్ల కృష్ణారావు గారు, మోదుకూరి శివనారాయణ గారు, శంకర గారు, అయ్యవార్లు కాంపౌండర్ గారు, అందరూ కూడా ఏంటంటే నాకు అందరూ తెలిసిన వాళ్ళే. ఇందులో ఎందుకు ఏంటంటే నేను అందరితో ఉంటాను కాబట్టి నాకు అందరితో పరిచయం. మంచి భావాలు, మంచి ఇది ఈ సమాజానికి శాంతిని, క్షేమాన్ని, స్నేహాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను. మరి నా పేరు వేజంట్ల శివనారాయణ. ఈరోజు ఒక ప్రత్యేక సుదినం. ఆతుకూరి మొల్లమాంబ గారు 15వ శతాబ్దంలో జన్మించి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో తెలుగులో అనువదించి మనకు అందించిన గొప్ప సంస్కర్త. ఆమె జయంతిని ఘనంగా నివాళి అర్పించుకున్నట్టుకు ఇది వజ్రలింగాల రామలింగాచారి గారి వృద్ధాశ్రమం, గాంధీ ఆశ్రమంలో ఈ రోజున ఆమెకు నివాళులు అర్పించడం జరుగుతున్నది. దీనికి తోడ్పాటుగా గురువుగారు, రామలింగాచారి గారు, మా మిత్రులు, శాలివాహన సంఘ సభ్యులు అందరూ మా వెనుద నుండి ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుటకు వీళ్ళందరూ సహకరించారు. ఈ రోజున కవయిత్రి మొల్లమాంబ గారి జయంతిని పురస్కరించుకొని మనం ఈ తెనాలిలో వజ్రాల రామలింగేశ్వరాచారి గారి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేయుటకు మేమందరం ఒకే తాటిపై ఉండి దాన్ని నిర్వహించడానికి సమాయత్తం అయ్యాము.
ఇందాక మా మిత్రులు శివరామకృష్ణ గారు చెప్పినట్లుగా ఈ మొల్లమాంబ జీవిత చరిత్ర అనేది ఈ రోజుతో లేదు, ఈ యుగంతో అంతమవ్వకుండా 10 కాలాల పాటు 10 మంది చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి మొల్లమాంబ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుపుకుంటూ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సహకరించారు. అలాగే దీన్ని ఒక పాఠ్యాంశంగా కూడా మన మిత్రులు చెప్పారు. అలా దీన్ని కూడా ఒకసారి పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొల్లమాంబ జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని మొల్ల రామాయణాన్ని ఒక్కసారైనా సరే జీవితంలో చదివి. నగరం నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని 10వ తరగతి విద్యార్థి స్పృహ కోల్పోయాడు. స్థానిక కొత్త వంతెన కబేలాకు మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తక్షణ వైద్య సాయం కోసం వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. నగరం నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు స్థానిక కబేళా దాటి కొత్త వంతెన సమీపంలోకి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కుర్రవాడు బస్సు దగ్గరకు రాగానే హఠాత్తుగా బస్సుకు ఎదురు వచ్చాడని గమనించి బ్రేక్ వేసేటప్పటికీ బస్సుకు తగిలి ఆ బాలుడు కింద పడిపోయాడని డ్రైవర్ హరిబాబు చెప్పారు. కావాలని బస్సుకు ఎదురు వచ్చాడని చెప్తున్నారు. గాయపడిన బాలుడి పేరు ఎస్ లీలాసాయి మణికంఠగా పుస్తకాలపై పేరు చూసి గుర్తించారు. స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ట్రాఫిక్ ఎస్ఐ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు హరిబాబు, తెనాలి డిపోలో చేస్తున్నా, ఎయిర్ బస్ డ్రైవర్ని. నగరం నుంచే వస్తున్నాను తెనాలి. కబేలా దాటిన తర్వాత నేను రైట్ సైడ్ లో వస్తున్నాను. ఈ కుర్రోడు ఇటు నుంచి కావాలని బస్సుకి ఎదురుగా వచ్చి సూసైడ్ అటెంప్ట్ లాగా బస్సుకు ఎదురుగా వచ్చేసాడు. బ్రేక్ కొట్టి ఆపేశాను, బస్సుకు తగిలి కింద పడ్డాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించిన అధికారి. కంటిలో నీటి కాసుల వ్యాధుల నివారణ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ర్యాలీ, అవగాహన సదస్సు. నీటి కాసులతో జాగ్రత్త లేకుండా అంధత్వం వస్తుందని నిపుణుల హెచ్చరిక. తెనాలి విజయవాడ రోడ్లో విఎస్ఆర్ కాలేజ్ నుండి ఆటోనగర్ వరకు గల డివైడర్లో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన అధికారులు. అభివృద్ధి పనుల్లో భాగంగా 1,50,00,000 మంజూరు చేయించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మే నెలాఖరుకు పనులు పూర్తి చేస్తామని అధికారుల వెల్లడి. శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆశ్రమవాసులకు అన్నదానం చేసిన శాలివాహన సంఘం నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.